గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్లోనే మరొక ముఖ్యమైన టాపిక్ నెంబర్ 4, ఇష్యూ ఆఫ్ రైట్స్. దేనికంటే ముందు ఇష్యూ ఆఫ్ షేర్స్, అట్లాగే ఫర్ఫిక్స్డ్ ఆఫ్ షేర్స్ అండ్ రీఇష్యూడ్ ఆఫ్ ఫర్ఫిటెడ్ షేర్స్, అట్లాగే థర్డ్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్. ఈరోజు ఫోర్త్ టాపిక్ ఇష్యూ ఆఫ్ రైట్స్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, జనరల్గా వచ్చినట్టుకల్లా కంపెనీస్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు, షేర్స్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేటప్పుడు జనరల్గా ఏం చేస్తాయి అంటే వాటిల్లో సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ should be allotted to the existing shareholders. అంటే కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే ముందుగా ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే తాను ఇష్యూ చేయదలుచుకుందో వాటిల్లో నుండి సర్టెన్ రేట్ ఆఫ్ ఆర్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్, కొన్ని పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఆర్ ఓల్డ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాట్మెంట్ చేస్తుంది. అలా చేయటాన్ని ఇష్యూ ఆఫ్ రైట్స్ ఆర్ రైట్స్ ఇష్యూ అంటారు. దాన్ని రైట్స్ ఇష్యూ అంటారు. అది కాస్త ఎలాబరేటెడ్గా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం థియరీ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది, ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. అంటే దీనికంటే ముందు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఆఫ్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో మాదిరిగానే అది కూడా ఎలాగైతే థియరీ క్వశ్చన్ మాత్రమే వస్తుందో అలాగే ఇక్కడ కూడా ఇష్యూ ఆఫ్ రైట్స్ అనే ఈ టాపిక్ నుంచి కూడా ఎగ్జామినేషన్స్లో మీకు థియరీ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అదేందో కాస్త ఈ ఇష్యూ ఆఫ్ రైట్స్ గురించి కొంచెం ఎలాబరేటెడ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఒకసారి చూడమ్మా, రైట్స్ ఇష్యూ మీనింగ్ ఏంటి చూడండి. సబ్సిక్వెంట్ ఇష్యూస్ ఆఫ్ షేర్స్ బై అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఇట్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఈజ్ నౌన్ యాజ్ రైట్స్ ఇష్యూ. అంటే కంపెనీ ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ ఏం చేస్తుంది చూడండి, సబ్సిక్వెంట్ ఇష్యూస్ అంటే ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓల్డ్ కంపెనీ ఏదైతే ఉందో మరి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓస్కి వెళ్ళిన తర్వాత మళ్ళా ఫర్దర్గా కూడా షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేయాలి అనుకునేటప్పుడు అటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మరి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే పబ్లిక్కి మరి ఇష్యూ చేయాలనుకుంటున్నారో వాటిల్లో నుండి కొన్ని షేర్స్ని ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో అంటే ఎవరైతే ఓల్డ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాట్మెంట్ చేయటాన్ని ఇష్యూ ఆఫ్ రైట్స్ ఆర్ రైట్స్ ఇష్యూ అంటారు. ఓకే, అదే చెప్తున్నాడు. ఇన్ షార్ట్, ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ బై ఏ కంపెనీ టు ఇట్స్ ఓల్డ్ ఆర్ ఓన్ షేర్ హోల్డర్స్ బిఫోర్ ఆఫరింగ్ ఇట్ టు ద పబ్లిక్ ఈజ్ నౌన్ యాజ్ రైట్స్ ఇష్యూ. చూడండి, ఇంకా ఇన్ షార్ట్ ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ బై అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ to its existing shareholders is said to be known as issue of rights or rights issue. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ న్యూ షేర్స్ ని తన ఎవరైతే ఓల్డ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ చేయటాన్ని రైట్స్ ఇష్యూ ఆర్ ఇష్యూ ఆఫ్ రైట్స్ గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 requires that new equity shares must be issued first to the existing shareholders on pro rata basis. ఏమండి, కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందయ్యా అంటే మరి an existing company is going to allot its new shares to its existing shareholders on pro rata basis. అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందయ్యా అంటే ఓల్డ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది పబ్లిక్కి అంటే న్యూ షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేయడానికంటే ముందు ఏ రేట్ ఆఫ్ ఆర్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ని మరి ఓల్డ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోరేటా బేసిస్లో అలాట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అట్లాగే చూడండి, ద మెయిన్ రీజన్ ఫర్ issue of rights is to prevent of a company from offering shares to the public at a price subsequently below its worth.
ఏమండి మెయిన్గా మనం గుర్తుపెట్టి చూసుకోవాల్సింది అంటే ఇష్యూ ఆఫ్ రైట్స్ లేక రైట్స్ ఇష్యూ చేయడంలో ప్రధాన మెయిన్ ఆబ్జెక్ట్ ఏందయ్యా అంటే టు ప్రివెంట్ ద కంపెనీస్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ బిలో దేర్ నెట్ వర్త్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాక్చువల్ నెట్ వర్త్ కంటే కూడా దాని యాక్చువల్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకే షేర్స్ ని పబ్లిక్ ఇష్యూ చేయడాన్ని కంట్రోల్ చేసే మెయిన్ ఉద్దేశంగా ఈ ఇష్యూ ఆఫ్ రైట్స్ ని కంపెనీస్ యాక్ట్ 2013 తీసుకురావడం జరిగింది. అలాగే చెప్తున్నాడు చూడండి practice so issue of to prevent okay bills thus lessening the interest of old shareholders in the corporate pie when a company offers new shares to its old shareholders its price to them is usually set below the current market. ఏమంటే ప్రస్తుత మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకే ఏమంటే ఉన్న షేర్స్ మొత్తాన్ని పబ్లిక్ కి తక్కువ రేటుకే ఇష్యూ చేయడానికంటే బదులుగా అవే షేర్స్ ని ఎవరైతే ఓల్డ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిలో ద మార్కెట్ వాల్యూ ఆర్ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ రేటుకే ఇటువంటి షేర్స్ ని అంటే న్యూ షేర్స్ ని కంపెనీస్ ఈ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇష్యూ చేయవచ్చు. అట్లాగే నీడ్ ఆఫ్ రైట్స్ ఇష్యూ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు అవసరం ఏంటి? ఎసెన్షియల్లీ కంపెనీస్ మేక్ రైట్స్ ఇష్యూ టు ద షేర్ హోల్డర్స్ టు రేస్ ఫైనాన్స్ విత్ విచ్ టు అండర్ పిన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆఫ్ కంపెనీ డెబ్ట్. ఏమంటే అదే కనుక కంపెనీస్ పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళాలి అంటే ఐపీఓకి వెళ్ళాలి అంటే షేర్స్ ని పబ్లిక్ ఇష్యూ చేయాలి అంటే చాలా లెందీ ప్రాసెస్. అట్లాగే ఇట్ ఈస్ టూ కాస్ట్ టు ద కంపెనీకి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎందుకని ప్రాస్పెక్టస్ రిలీజ్ చేయాలా, పబ్లిక్ గా మనకి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మనం ఏదైతే ఐపీఓకి వెళ్తున్నామో అదంతా కూడా యాడ్స్ రూపంలో ఇవ్వాలా. మరి అట్లాగే మరి కలెక్ట్ చేసుకునే అమౌంట్ మొత్తానికి సంబంధించి కొంత టైం డ్యూరేషన్ పడుతుంది. అట్లా టైం పరంగా చూసుకున్నా కానీ అట్లాగే ఖర్చు పరంగా చూసుకున్నా కానీ కంపెనీకి లాసెస్ ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి లాస్ కూడా రావచ్చు. అలా కాకుండా అదేదో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేకుండానే అవే షేర్స్ ని ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ చేయడం ద్వారా ఆ ఖర్చును తగ్గించుకునేటువంటి అవకాశం కూడా కంపెనీస్ ఉంటుంది. సో కాబట్టి బేసికల్లీ దిస్ రైట్స్ ఇష్యూ అనేది ఇట్ ఈస్ నీడ్ టు ఏ కంపెనీ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఇట్స్ కాస్ట్, in order to prevent its cost instead of issue them to the పబ్లిక్ ఇష్యూ చేయడానికంటే బదులుగా చక్కగా అవే షేర్స్ ని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇష్యూ చేయడం ద్వారా పబ్లిసిటీ మూలంగా అయ్యేటువంటి ఖర్చుని తగ్గించుకునేటువంటి అవకాశం అవసరం అనేది ఉంటుంది. దాని మూలంగానే రైట్స్ ఇష్యూ అనేది కంపెనీస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ప్రొసీజర్స్. మరి అటువంటి రైట్స్ ఇష్యూ చేయడానికి కొన్ని టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 62 ప్రొవైడ్స్ దట్ ఎనీ కంపెనీ కెన్ డిసైడ్ టు ఇంక్రీజ్ ద సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ by allotment of further shares to the persons who on the date are the holders of equity shares of the company proportionately to their equity holders on that date. ఏమంటే ఇక్కడ మరి దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చెప్తున్నాడు. కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 62 ప్రొవైడ్స్ దట్ ఏ కంపెనీ కెన్ డిసైడ్ to increase the subscribed capital of the company by allotment of further shares to its old shareholders. ఏమంటే కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 62 ఏం చెప్తుందయ్యా అంటే కంపెనీ తన సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లాగయ్యా? బై ఇష్యూ ఆఫ్ దీస్ షేర్స్ టు ఇట్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ లేక ఓల్డ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్యూ చేయడం ద్వారా కంపెనీ తన సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ని పెంచుకునే అవకాశం చేయొచ్చు. అట్లాగే దాని మూలంగానే అదొక అవకాశంగా చెప్తున్నాడు. అట్లాగే కంపెనీ కెన్ మేక్ రైట్స్ ఆఫరింగ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్టర్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ స్పెసిఫైడ్ బై ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మరి అట్లాగే ఎవరైతే కనుక రైట్స్ ఇష్యూకి వెళ్తున్నారో అటువంటి రైట్స్ ఇష్యూకి వెళ్ళినటువంటి
కంపల్సరీలీ దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్ యాజ్ స్పెసిఫైడ్ బై ది సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాళ్ళ రూల్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రతి కంపెనీ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ వన్ చెప్తున్నాడు, రెనౌన్సింగ్ ఆఫ్ రైట్స్. రెనౌన్సింగ్ అంటే సాక్రిఫై చేసుకోవటం. ఎవరైతే కనుక ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు మరి కంపెనీలో ఒక కంపెనీ ఆల్రెడీ ఏ కంపెనీ అయితే వాళ్ళకి షేర్స్ ఉన్నాయో అదే కంపెనీ మళ్ళీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేటప్పుడు మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ వాల్యూకి వాళ్ళకి షేర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది, అవునా కదా? అటువంటి షేర్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నట్టయితే చక్కగా ఆ ఆపర్చునిటీని వాళ్ళు అవైలబుల్గా చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లాగే కొంతమంది షేర్ హోల్డర్స్ మరి ఒక అవసరమైతే కనుక ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగానే పెట్టారు కాబట్టి ఇటువంటి రైట్స్ ఇష్యూ అవకాశాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ ని బేస్ చేసుకొని కూడా షేర్స్ అనేవి వాళ్ళు ఆ రైట్స్ ఇష్యూని యూటిలైజ్ చేసుకోవాలా లేకపోతే దాన్ని రెనౌన్స్ చేసుకోవాలా. రెనౌన్స్ అంటే ఏంటి? సాక్రిఫై అంటే వదులుకోవటమా. ఎందుకని? అవసరమైతే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడతామనుకునేటువంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా దే కెన్ రెనౌన్స్ ద రైట్స్ ఇష్యూ. ఈ రైట్స్ ఇష్యూని వాళ్ళు వదులుకోవచ్చు కూడా. అట్లా చెప్తున్నాడు చూడండి, రెనౌన్స్ ఆఫ్ రైట్స్ దేర్ ఈస్ నో లీగల్ కంపల్షన్. ఏమంటే చట్టబద్ధంగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇది కంపల్సరీ అయితే కాదు. అంటే ఏ షేర్స్ అయితే ఆల్రెడీ ఏ కంపెనీలు అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారో అటువంటి కంపెనీ మళ్ళీ వాళ్ళకి తక్కువ రేటుకి షేర్స్ ఇస్తాము అంటే వాటిని ఇంట్లో చేసుకోవటం అనేది ఇట్ ఈస్ లీగల్లీ నో కంపల్షన్ ఆన్ ది షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి మరి ఏవైతే న్యూ షేర్స్ ని వాళ్ళు కొనటం అనేది ఇట్ ఈస్ లీగల్లీ నో కంపల్షన్. చట్టబద్ధంగా కంపల్సరీ అయితే వాళ్ళకి కాదు. అట్లాగే చెప్తున్నాడు ఆన్ ద షేర్ హోల్డర్స్ టు యాక్సెప్ట్ రైట్స్ ఇష్యూ ఆఫర్డ్ బై ద కంపెనీ. కంపెనీ ఏదైతే రైట్స్ ఇష్యూ ఆఫర్ చేస్తుందో దాన్ని తప్పనిసరిగా లీగల్ గా వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయాలి అని అయితే లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా దే కెన్ రెనౌన్స్ ద రైట్స్ ఇష్యూ, వదులుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు ఆపర్చునిటీని. అట్లాగే దే కెన్ రెనౌన్స్ దేర్ రైట్స్. ద షేర్ హోల్డర్స్ హూ రెనౌన్స్ దేర్ రైట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అడిషనల్ షేర్స్. ఎవరైతే కనుక దో షేర్ హోల్డర్స్ హూ రెనౌన్స్డ్ దిస్ ఆఫర్ గివెన్ బై ద కంపెనీ, ఈ కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్ని ఎవరైతే కనుక వదులుకున్నారో మరి అటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అడిషనల్ షేర్స్. అడిషనల్ గా షేర్స్ ఆ కంపెనీకి సంబంధించి మరి తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఎటువంటి హక్కు వాళ్ళకి ఉండదు. అదే వాళ్ళు కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్ని కనుక ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే దే హావ్ ఓన్లీ ద రైట్ టు ఎంటైటిల్డ్ ఫర్ ఫర్దర్ షేర్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద ఎగ్జిస్టింగ్ కంపెనీ. అట్లాగే షేర్స్ బికమ్ అవైలబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ నాన్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్ విల్ బి disposed by board of directors in such a manner which is not disadvantage on the shareholders of the company. అదే చెప్తున్నాడు, షేర్స్ బికమింగ్ అవైలబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ నాన్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్ విల్ బి డిస్పోజ్డ్. మరి ఏ షేర్స్ అయితే కనుక రైట్స్ ద్వారా అటువంటి రైట్స్ ఎవరైతే వదులుకుంటారో ఆ రైట్స్ ద్వారా రానటువంటి షేర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి షేర్స్ ని మరి విల్ బి డిస్పోజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ఏ సచ్ ఏ మేనర్ విచ్ ఈస్ నాట్ డిసడ్వాంటేజ్ ఆన్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ షేర్ హోల్డర్స్ అది డిసడ్వాంటేజ్ గా మనం కన్సిడరేషన్ తీసుకునే అవకాశమే లేదు. అట్లాగే ఇటువంటి రైట్స్ ఇష్యూకి సంబంధించి మరి ప్రొసీజర్ ఆఫ్ రైట్స్ ఇష్యూ రైట్స్ ఇష్యూ సంబంధించి అసలు ప్రొసీజర్ ఏంటి, ఎలా దీనికి సంబంధించి దేర్ ఆర్ వేరియస్ స్టెప్స్ దట్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. మరి కంపెనీకి సంబంధించి మరి ఈ రైట్స్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక ఫార్మాలిటీ అనేది ఉంటుంది, ఒక ప్రొసీజర్ అనేది కూడా ఉంటుంది, ఒక పద్ధతి విధానం కూడా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇన్ ఇండియా ఫర్ ఇష్యూ ఆఫ్ రైట్స్ ఇష్యూ ద కంపెనీస్ మస్ట్ సెండ్ ద లెటర్ ఆఫ్ రైట్స్ టు ఆల్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్.
ఏమంటే ఇండియాలోకి వచ్చేటప్పటికల్లా ఎవరైతే కనుక అంటే కంపెనీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫర్ దిస్ రైట్స్ ఇష్యూ, మరి ఆ రైట్స్ ఇష్యూ ఆఫర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లెటర్స్ చూడండి చెప్తున్నాడు ఏమని, ద కంపెనీస్ మస్ట్ సెండ్ ద లెటర్స్ ఆఫ్ రైట్స్ టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ విత్ 4 forms, నేమ్లీ ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి అండ్ ఫామ్ డి. మరి కంపెనీ ఎప్పుడైతే ఇండియాలో వచ్చినప్పటికల్లా రైట్స్ ఇష్యూకి వెళ్ళాలని కంపెనీ ఎవరైతే ఉంటారో అటువంటి కంపెనీస్ ఖచ్చితంగా అటువంటి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మొత్తం చెప్తున్నారు ఏమని, మొత్తం టోటల్గా 4 forms, totally 4 forms that should be sent by the company along with a letter అన్నమాట. ఏమని దాంట్లో వచ్చేటప్పటికల్లా ఫామ్ ఏ, అట్లాగే నెక్స్ట్ వన్ ఫామ్ బి, అట్లాగే నెక్స్ట్ వన్ ఫామ్ సి, అట్లాగే ఫామ్ డి అన్నమాట. ఇట్లా టోటల్గా 4 forms అనేవి ఉంటాయి. They should be those companies which are going to offer this rights issue to its existing shareholders. Compulsorily they have to send the letter along with 4 forms to its existing shareholders. ఏ కంపెనీ అయితే కనుక రైట్స్ ఇష్యూకి వెళ్ళాలి, రైట్స్ ఇష్యూ ఆఫర్ చేయాలి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అనుకుంటుందో అటువంటి కంపెనీ ఒక లెటరు దాంతోపాటు ఈ 4 forms తన యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క ఫామ్ దేనికి ఉద్దేశించో చూద్దాం. చూడండి దాంట్లో ఫస్ట్ వన్ ఫామ్ ఏ. ఫామ్ ఏ దేనికి సంబంధించాయి అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ యాక్సెప్టింగ్ ద రైట్స్ అండ్ అప్లైయింగ్ ఫర్ ఎడిషనల్ షేర్స్. ఇట్ ఈస్ చూడండి ఇట్ ఈస్ మెంట్ ఫర్ యాక్సెప్టింగ్. ఏమంటే ఫామ్ ఏ దేనికి సంబంధించి ఇట్ ఈస్ మెంట్ ఫర్ యాక్సెప్టింగ్ రైట్స్ ఇష్యూ. ఈ రైట్స్ ఇష్యూని మేము యాక్సెప్టెన్సీ చేస్తున్నాము అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్గా ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు చేయటం కోసం వాడు సైన్ చేయటం కోసం ఈ ఫామ్ ఏ అనేది ఉద్దేశించబడి ఉంటుంది. అర్థమైందా? అంటే దీంట్లో వచ్చేటప్పటికల్లా మేము కూడా మా ఇష్టానుసారంగానే వాట్ ఎవర్ ఆఫర్ గివెన్ బై ద కంపెనీ, ఆ ఆఫర్కి వీఆర్ యాక్సెప్టెడ్ మేము యాక్సెప్టెన్సీ చేస్తున్నాము అని సెల్ఫ్గా ఒక డిక్లరేషన్ ఇచ్చేటట్లుగా ఈ ఫామ్ ఏ ఉద్దేశించబడి ఉంటుంది. అట్లాగే కమింగ్ టు నెక్స్ట్ వన్ ఫామ్ బి. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్గోయింగ్ ది రైట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పర్సన్. చూడండి ఇంకా మరి దేనికి సంబంధించి ఫామ్ బి అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ foregoing the rights in favor of other person. ఏమంటే ఇది చెప్తున్నాడు చూడండి ఇట్ ఈస్ మెంట్ ఫర్. ఈ ఫామ్ బి దేనికి సంబంధించాయి అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఏం చెప్తున్నాడు చూడండి ద పర్పస్ ఆఫ్ ఫోర్గోయింగ్. ద పర్పస్ దేనికి ఉద్దేశించి, యాక్చువల్గా రైట్స్ ఇష్యూ దేనికి ఉద్దేశించి, ఏ పర్పస్, అట్లాగే మిగతా షేర్ హోల్డర్స్ కూడా ఏ పర్పస్గా ఇస్తున్నాము అనే దానికి సంబంధించి కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఏ కంపెనీ ఎవరికైతే కనుక ఆ రైట్స్ ఇష్యూ ఆఫర్ చేస్తుందో మరి ఏ పర్పస్గా ఇస్తుందో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫామ్ బిలో ఉంటుంది. అట్లాగే కమింగ్ టు నెక్స్ట్ వన్ ఫామ్ సి. ఇట్ చూడండి ఫామ్ సి దేనికి ఉద్దేశించి ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ బై ద పర్సన్ ఇన్ హూజ్ ఫేవర్ ద రైట్స్ హ్యావ్ బీన్ రెనౌన్స్డ్ ఫర్ మేకింగ్ అప్లికేషన్. మరి దేనికి సంబంధించి చూడండి ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ బై ద పర్సన్ ఇన్ హూజ్ ఎవరికి సంబంధించి అయితే ఫేవర్ ద రైట్స్ హ్యావ్ బీన్ రెనౌన్స్డ్. చూడండి ఇక్కడ ఫామ్ సి దేనికి సంబంధించాయి అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ రెనౌన్స్. అంటే ఏమంటే కంపెనీ ఇచ్చేటువంటి రైట్స్ ఇష్యూ అనబడే ఈ ఆఫర్ని నేను వదులుకుంటున్నాను స్వచ్ఛందంగా అని చెప్పే దానికి సంబంధించి ఎవరైతే కనుక ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఈ ఫామ్ సిలో సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే దోస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ద ఆఫర్ గివెన్ బై ద కంపెనీ ఇచ్చేటువంటి ఆఫర్ని ఎవరైతే ఇష్టపడటం లేదో అటువంటి వాళ్ళకి సంబంధించి ఈ ఫామ్ సిలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అటువంటి షేర్ హోల్డర్స్
రెనౌన్స్ ఇచ్చే ఆఫర్ని మేము స్వచ్ఛందంగా వదులుకుంటాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫార్మసీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అట్లాగే నెక్స్ట్ వన్ ఫార్మ్ డి, ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిక్వెస్టింగ్ ఫర్ స్ప్లిట్ ఫార్మ్స్. అట్లాగే ఇది దేనికై అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్ప్లిట్. ఎందుకని ఎవరు ఇచ్చేటువంటి రెనౌన్స్ ఈ రైట్స్ ఇష్యూ ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మ్స్ గా స్ప్లిట్ చేయడానికి సంబంధించి ఏ ఉద్దేశంగా ఈ ఫార్మ్స్ గా డివైడ్ చేశారో దానికి సంబంధించి ఒక డెక్లరేషన్ గా ఈ ఫార్మ్ డి అనేది ఉంటుంది. అంటే ఫార్మ్ డిలోకి వచ్చేటప్పటికల్లా మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ దీంట్లో ఫార్మ్స్ ని ఏదైతే ఫార్మ్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఇట్లా స్ప్లిట్ గా ఇవ్వడానికి సంబంధించి పర్పస్ ఏంటో దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక రైట్స్ ఇష్యూ అనేది ప్రొసీజర్. అంటే కంపెనీ ఏం చేస్తుంది, తన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరికీ వాళ్ళు విల్లింగ్ గా ఉండారా లేకపోతే అన్విల్లింగ్ గా ఉండారా అనే దాంతో సంబంధం లేకుండా ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో అందరికీ లెటరు దాంతో పాటుగా ఈ 4 ఫార్మ్స్ మొత్తాన్ని కూడా సెండ్ చేస్తుంది, పంపిస్తుంది. అట్లా ఒక్కొక్క ఫామ్ దేనికి ఉద్దేశించబడిందో అక్కడ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఫామ్ ఏ దేనికి సంబంధించి ఏమంటే రైట్స్ ఇష్యూని నేను యాక్సెప్టెన్స్ చేస్తున్నాను అనే దానికి సంబంధించి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ఫామ్ ఏ ఉద్దేశించబడి ఉంటుంది. అట్లాగే ఫామ్ బి వచ్చేటప్పటికల్లా పర్పస్ ఏంటి, రైట్స్ ఇష్యూకి వెళ్ళటంలో పర్పస్ ఏంటి, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపెనీ ఇస్తుంది అనమాట. దాన్నే చదువుకుంటారు వాళ్ళు, ఓహో పర్లేదని చెప్పేసి. అంటే మామూలుగా అయితే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్స్ ఇష్యూ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి చాలా బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకని ఇన్ కేస్ ఒకవేళ కనుక కంపెనీ బాగా మార్కెట్లో బాగా అంటే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ గా ఉన్నట్లయితే, మార్కెట్లో మంచి పేరు గుడ్ విల్ ఉన్నటువంటి కంపెనీ అయితే కనుక మార్కెట్ వాల్యూ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి షేర్స్ తక్కువ రేటుకి వాళ్ళకి వస్తున్నాయి అంటే మరి ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి బెనిఫిటే కదా. సో కాబట్టి అటువంటి షేర్ హోల్డర్స్ కి ఏ పర్పస్ గా మేము రైట్స్ ఇష్యూని ఇస్తున్నాము అనేది అట్లా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఫామ్ బి లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫామ్ సి వచ్చినప్పటికల్లా రెనౌన్స్, ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ కనుక దోస్ హూ ఆర్ నాట్ విల్, ఎవరైతే విల్లింగ్ గా లేరో, దోస్ హూ ఆర్ రెడీ టు రినౌన్స్ ద ఆఫర్ గివెన్ బై ద కంపెనీ ఇచ్చేటువంటి ఆ రైట్స్ ఇష్యూ ఆఫర్ ని వదులుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫామ్ సి లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. అట్లాగే ఫామ్ సి వచ్చినప్పటికల్లా ఈ మరి టోటల్ గా ఇవన్నీ ఎందుకు ఇచ్చామో దానికి సంబంధించి కూడా ఒక కారణం అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇట్లా టోటల్ గా ఈ ప్రొసీజర్ అదే చెప్తున్నాడు. మరి ఇవన్నీ కూడా దిస్ ఇస్ యాక్చువల్లీ ద ప్రొసీజర్ ఆఫ్ రైట్స్ ఇష్యూ. అట్లాగే నెక్స్ట్ వన్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైట్స్. మరి దీంట్లో చూడండి, మరి దీంట్లో వచ్చినట్టుకల్లా మామూలుగా అయితే షేర్స్ ఏం చేస్తాం మనం, పార్ వాల్యూ, డిస్కౌంట్ వాల్యూ, అట్లాగే ప్రీమియం, అవునా కదా. అట్లా 3 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా వచ్చినప్పటికల్లా ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైట్స్ లోకి వచ్చినప్పటికల్లా దీంట్లో కూడా ఎట్లా ఉంటాయి ఇష్యూస్ అది కూడా వాడు డీటెయిల్ గా చెప్పాడు. చూడండి, ఇష్యూ ఇన్వాల్వ్డ్ ఇన్ రైట్స్, ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైట్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ రైట్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూస్ ఏంటి, 1 by 1 చూద్దాం. చూడండి, దాంట్లో ద నెంబర్ ఆఫ్ రైట్స్ నీడెడ్ టు బై ఏ న్యూ షేర్. చూడండి దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ టైప్ ఆఫ్ ఇష్యూ ద నెంబర్ ఆఫ్ షేర్స్, ద నెంబర్ ఆఫ్ రైట్స్, ద నెంబర్ ఆఫ్ రైట్స్ టు buy a new share. ఒక న్యూ షేర్ పర్చేజ్ చేయడానికి సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ రైట్స్ అనేవి ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ వన్ ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ రైట్, ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ రైట్
అట్లాగే థర్డ్ వన్ ద ఎఫెక్ట్ ఆఫ్ రైట్స్, ద ఎఫెక్ట్ ఆఫ్ రైట్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ordinary shares, outstanding. సో ఇక్కడ చూడండి దీంట్లో వచ్చేటప్పుడు ఇష్యూ ఆఫ్ రైట్స్ దేనికి సంబంధించి చూడండి, నెంబర్ ఆఫ్ రైట్స్ టు బై ఏ షేర్. ఏమండి ఒక రైట్ కి ఒక షేర్ అయినా లేకపోతే ఎలా ఉంటుంది అట్లా అంటే జనరల్గా వచ్చేటప్పటికల్లా ఒక షేర్ని, ఒక న్యూ షేర్ని పర్చేజ్ చేయాలి అంటే, కొనాలి అంటే మామూలుగా ఏం చేస్తాం మనం ఐపీఓలో ఎవరైతే కనుక షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ వైజ్గా పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చినప్పటికల్లా మరి ఒక షేర్కి సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ రైట్స్ ఉంటాయి దానికి సంబంధించి, అట్లాగే ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ రైట్, మరి ఒక్కొక్క రైట్కి సంబంధించి వాల్యూ ఏంటి థియరిటికల్గా సిద్ధాంతపరంగా కంపెనీకి ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మెన్షన్ చేయబడి ఉండాలి. అట్లాగే ద ఎఫెక్ట్ ఆఫ్ రైట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఆర్డినరీ షేర్స్ అవుట్ స్టాండింగ్. మరి అట్లాగే ఇక్కడ వచ్చినప్పటికల్లా మనం చూస్తే క్లాసెస్ ఆఫ్ షేర్స్ ఏంటవి, ఈక్విటీ షేర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, అటువంటి వాటికి సంబంధించి రైట్స్ ఇష్యూకి వచ్చేటప్పటికల్లా ఇష్యూ ఆఫ్ రైట్స్ ద వాల్యూ ఆఫ్ ఆర్డినరీ షేర్స్. మరి అట్లాగే ఆర్డినరీ షేర్స్ అంటే ఈక్విటీ షేర్స్ ఏవైతే వాటిలో ఈక్విటీ షేర్సా లేకపోతే ప్రిఫరెన్స్ షేర్సా, అట్లా టోటల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ రైట్స్, 3 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. దీంట్లో కూడా మనం మేజర్గా చూసుకున్నట్టయితే కనుక వాల్యుయేషన్ ఆఫ్ ఏ రైట్. మరి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న నెంబర్ ఆఫ్ రైట్స్ టు బై ఏ షేర్ అని, ఒక షేర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ రైట్స్ ఉంటాయని దానికి సంబంధించి అసలు వాల్యుయేషన్ ఆఫ్ ఏ రైట్, ఒక రైట్ వాల్యుయేషన్ ఎలా కడతాం, ఒక రైట్కి సంబంధించి వాల్యుయేషన్ ఎట్లా కడతాం అది ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, యూజువల్లీ కంపెనీ ఆఫర్స్ రైట్స్ ఇష్యూ టు ఇట్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ షేర్స్ ఇన్ ద కంపెనీ. జనరల్గా ఏం చేస్తుంది, రైట్స్ ఇష్యూ చేయడంలో కంపెనీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కంపెనీలో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ వాళ్ళకు ఉన్నాయి అనే దాని మీద బేస్ చేసుకొని రైట్స్ ఇష్యూ అనేది చేయడం జరుగుతుంది కంపెనీ. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇన్ ద కంపెనీ at a price which is lower than the market price of shares, then the existing shareholders may get the monetary benefit of being associated with the company for a long time. The rights will be valued as follows. మరి అటువంటి రైట్స్ ని ఎలా వాల్యుయేషన్ చేస్తారు, ఎలా విలువ కడతారు అది కూడా ఇక్కడ మనం చెప్తున్నాడు. క్యాలిక్యులేట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ which an existing shareholder is required to have in order to get fresh shares. మరి ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్ వాల్యుయేషన్ చేయడంలో ఫస్ట్ ఏం చేస్తారా అంటే క్యాలిక్యులేట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్ యొక్క మార్కెట్ వాల్యూ. ఏమంటే కంపెనీ ఇష్యూ చేసే రేట్ కంటే కూడా కంపెనీ మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటే షేర్స్ వాల్యూ ఏమవుతుంది, మార్కెట్లో రేజ్ అవుతుంది. అట్లా మార్కెట్లో ఉన్నటువంటి షేర్ వాల్యూ ఎంత ఉంది ఆ వాల్యూని బేస్ చేసుకొని విత్ అండ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఫ్రెష్ షేర్స్. సో మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ రైట్స్ వాళ్ళకి ఆఫర్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. అంటే రైట్స్ వాల్యుయేషన్ కట్టడంలో ఫస్ట్ బేస్గా ఏం తీసుకుంటుంది కంపెనీ, మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్, కంపెనీకి సంబంధించి షేర్ యొక్క మార్కెట్ వాల్యూ ఏంటో దాన్ని బేస్గా తీసుకుంటుంది. అట్లాగే సెకండ్ వన్ యాడ్ ద అబవ్ ప్రైస్ అండ్ పేడ్ ఫర్ ద షేర్ ఫ్రెష్ షేర్స్. సో అట్లా ఆ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో మార్కెట్ వాల్యూని యాడ్ చేసుకొని ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేయడం అనేది ఒక విధానం. అట్లాగే క్యాలిక్యులేట్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ అండ్ ఫ్రెష్ షేర్స్. అట్లా కాకుండా ఏవైతే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయో వాటి వాల్యూ మొత్తాన్ని యావరేజ్ కట్టి అప్పుడు ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేయడం అనేది ఒక విధానం. అట్లాగే ఫోర్త్ వన్ డిడక్ట్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఫ్రమ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్. అట్లా కాకుండా యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం, ఈ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఏం చేస్తామంటే మార్కెట్ వాల్యూ ఆర్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఎంతైతే ఉంటుందో దానిలో నుంచి అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ లో నుంచి యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ని డిడక్ట్ చేసి అట్లాగే ద డిఫరెన్స్ ఈజ్ అసైన్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ రైట్.
అట్లా మొత్తం 4 మెజర్మెంట్స్గా తీసుకుంటుంది. అట్లా ఎందుకు, దేనికి సంబంధించి వాల్యుయేషన్ ఆఫ్ రైట్. ఒక రైట్కి వాల్యూ చేయడంలో ఫస్ట్ వన్ వచ్చినప్పటికల్లా మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకుంటుంది. అట్లాగే రెండోది వచ్చినప్పటికల్లా మార్కెట్ ప్రైస్ అండ్ అబోవ్ ప్రైస్ పేడ్ ఫర్ ద ఫ్రెష్. మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకొని ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేయడం అనేది ఒక విధానం. అట్లాగే రెండోది వచ్చినప్పటికల్లా మార్కెట్ ప్రైస్కి కాకుండా తక్కువ రేటుకి కొంచెం డిడక్ట్ చేసుకుని దాని రేటుకి ఆ ప్రైస్కి ఇష్యూ చేయడం ఒక సిస్టమ్. అట్లాగే ఇట్లా కాకుండా యావరేజ్ ప్రైస్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ యావరేజ్ ప్రైస్ని ఏం చేస్తారు అంటే యావరేజ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ యావరేజ్ ప్రైస్కి ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేయడం అనేది ఒక సిస్టము. అలా కాకుండా యావరేజ్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ ప్రైస్ని మార్కెట్ ప్రైస్ తోటి కంపారిజన్ చేసి అప్పుడు ఆ రెండు మధ్య డిఫరెన్స్కి మరి ఫ్రెష్గా షేర్స్ ఇష్యూ చేయడం అనేది ఒక సిస్టమ్. ఇట్లా 4 సిస్టమ్స్గా 4 మెజర్మెంట్స్గా తీసుకొని మరి వీటికి సంబంధించి రైట్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది కంపెనీ. అట్లాగే నెక్స్ట్ వన్ చూడండి, అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఏ కంపెనీ ఆఫర్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ద రైట్ టు బై వన్ షేర్ ఆఫ్ ₹100 ఈచ్ at ₹150 ఫర్ ఎవ్రీ 3 షేర్స్. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ మనకు చెప్తున్నాడు. ఏ కంపెనీ ఆఫర్స్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ద రైట్ టు బై వన్ షేర్ ఆఫ్ ₹100 ఈచ్ at ₹150 ఫర్ ఎవ్రీ 3 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ హెల్డ్. మరి కంపెనీ చేస్తుంది, వాళ్ళు ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి రైట్స్ ఆఫర్ చేస్తుంది. ఎలాగయ్యా అంటే ఒక షేర్ని ₹100ది చూడండి ₹100 ఈచ్ at ₹150 ఫర్ ఎవ్రీ 3 షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. వాళ్ళకి ఉన్నటువంటి ఆల్రెడీ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ షేర్స్లో మరి 3 షేర్స్ ఉన్నటువంటి వాటిని అంటే ఒక షేర్ని వాళ్ళకుంటే 3 షేర్స్కి బదులుగా ఒక షేర్ని వాళ్ళకి అలాట్మెంట్ చేస్తుంది కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ మార్కెట్ ప్రైస్ ప్రెసెంట్గా తీసుకున్నట్టయితే ₹100 అయితే దాన్ని ₹150కి లేదా ₹150 ఉంది మార్కెట్ ప్రైస్, దాన్ని ₹100కి అట్లా వాడికి రైట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి 3 షేర్స్ ఉన్నాయి, ఒక్కొక్క షేర్ ₹150 అయితే వాడికి ఆ ₹150 కంటే కూడా కొంచెం తగ్గించుకొని ₹100కే వాడికి షేర్స్ని ఇష్యూ చేయడం అనేది ఒక సిస్టమ్గా తీసుకోవచ్చు. అలాగే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ ఒక షేర్కి సంబంధించి మార్కెట్ వాల్యూ తీసుకున్నట్లయితే మార్కెట్ వాల్యూ ₹200 ఉంది అనుకున్నాం మనం, ₹200. ఇప్పుడు షేర్ కంపెనీ చేస్తుందంటే అటువంటి మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేట్కే వాల్యూ అంటే రైట్స్ ఇష్యూ చేయాలనుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంది? ఒక షేర్ హోల్డర్కి 3 షేర్స్ ఉన్నాయి అంటే 200 ఇంటూ 3 అంటే ఎంత, మొత్తం 600 అనమాట. ఈ ₹600 యాక్చువల్గా అంటే వాళ్ళు ₹600 ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి కంపెనీ. దీంట్లో ప్రైస్ టు బి పేడ్ బై ద షేర్ హోల్డర్ ఫర్ ఎక్వైరింగ్ 1 షేర్. ఒక్కొక్క షేర్ ఇప్పుడు ₹200ది ₹150కే ఇష్యూ అంటే ₹150కే ఇద్దాం అనుకుంటుంది. అట్లా మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక ప్రైస్ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంటే కాకుండా ₹200ది కంపెనీ చేసిందంటే ₹150కే ఆఫర్ చేస్తుంది. అయ్యా నీకు 3 షేర్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక షేర్ అంటే ఇప్పుడు నేను ఫ్రెష్గా నీకు రైట్స్ ఇష్యూ చేస్తున్నాను. ఆ రైట్స్ ఇష్యూలో భాగంగా ఒక షేరు మార్కెట్ వాల్యూ ₹200 కంటే కూడా ₹150కే నీకు ఇస్తున్నాను, ₹150కే ఇస్తున్నాను అంది. అంటే ఇప్పుడు టోటల్గా వాడికి ఆఫర్ ఇవ్వడం ద్వారా ఆ ఆఫర్ని వాడు యూటిలైజ్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఆ ₹150 కూడా అడిషనల్గా వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కాబట్టి కంపెనీలో వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అప్పుడు అక్కడ ₹750 అవుతుంది, ₹750. అదే చెప్తున్నాడు ₹750. దీన్ని ఒకవేళ కనుక కంపెనీ యావరేజ్కి ఇవ్వాలనుకుంటే మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా ఇవ్వడం అనేది ఒక సిస్టమ్. అలా కాకుండా యావరేజ్ ప్రైస్కి ఇద్దాం అనుకుంటే ఇప్పుడు టోటల్గా వాడి అమౌంట్ ఎంత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ₹750, ఏది మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్కి ఇద్దాం అనుకుంటే. అట్లా కాకుండా ఇప్పుడు యావరేజ్గా ఇద్దాం అనుకుంటే ఏం చేస్తుంది, టోటల్గా వాడి షేర్స్ ఎన్ని, మొత్తం 4 షేర్స్ ఉన్నాయి. ఈ 4 షేర్స్ ఏం చేస్తుంది 750/4తో డివైడ్ చేస్తుంది. 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా ₹187.5 187 అంటే ఒక్కొక్క షేర్ వాడికి అప్పుడు యావరేజ్ ప్రైస్ ఎంత పడుతుంది 187.50 పైసే పడుతుంది. ఇప్పుడు ఇది యావరేజ్ ప్రైస్గా తీసుకున్నాం. ఇప్పుడు కంపెనీ చేస్తుంది
ఈ యావరేజ్ ప్రైస్ కంటే ఇప్పుడు ఇది మార్కెట్ వాల్యూగా తీసుకుంటేనేమో కంపెనీకి ఎంత అవుతుంది, అలా కాకుండా యావరేజ్ ప్రైస్కి ఇద్దాం అనుకుంటే యావరేజ్ ప్రైస్కి ఎంత పడుతుంది, ఒక్కొక్క షేర్ వాడికి 187 రూపాయలు పడుతుంది. అంటే మార్కెట్ వాల్యూ తక్కువ ఇద్దాం అనుకుంటేనేమో 150 రూపాయలు పడుతుంది, యావరేజ్ ప్రైస్ ఇద్దాం అయితే 187.50 పడుతుంది. అలా కాకుండా ఇంకొక వాల్యూ అంటే రైట్స్ వాల్యూ కట్టు నేను చెప్తున్నాను ఇక్కడ. టోటల్గా రైట్స్ వాల్యూ చేయడంలో వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్లో భాగంగా మామూలుగా ఫస్ట్ సిస్టమ్ అయితే ఏం చేస్తారు, మార్కెట్ వాల్యూకి ఏవైతే ఉందో మార్కెట్ వాల్యూకి ఇవ్వడం అనేది ఒకటి, లేదా రెండోది మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ప్రైస్కి ఇవ్వడం ఇష్యూ చేయడం అనేది ఒకటి. అట్లాగే మూడోది వచ్చినప్పటికల్లా యావరేజ్ ప్రైస్ ఏంటో కనుక్కొని ఆ యావరేజ్ ప్రైస్ ప్రకారంగా షేర్స్ని అంటే రైట్స్ని ఇష్యూ చేయడం అనేది ఒకటి. అట్లా కాకుండా యావరేజ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్యన డిఫరెన్షియల్ రేట్ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్షియల్ రేట్కి రైట్స్ ఇష్యూ చేయడం అనేది కూడా ఒక సిస్టము. అదే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నాలుగో సిస్టమ్, నాలుగో ప్రొసీజర్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్ వాల్యూ వచ్చేటప్పటికల్లా 200 రూపీస్ ఉంది, యావరేజ్ ప్రైస్ ఎంత వచ్చినప్పుడు ఇక్కడ 187.50. అంటే ఇప్పుడు దానికంటే రెండు మధ్యన డిఫరెన్స్ వెళ్ళాలంటే అప్పుడు కంపెనీ ఎంతకి ఇష్యూ చేసుకోవచ్చు, అప్పుడు 12.50. అంటే రైట్స్ ఇష్యూ అప్పుడు ఎంత చేసుకోవచ్చు కంపెనీ, 12.50 రూపీస్ కనమాట. అట్లా యావరేజ్ ప్రైస్ ఉండే మార్కెట్ వాల్యూకి వెళ్ళాలనుకుంటే ఒక రేటు, అంటే వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్ దగ్గర నేను ఉన్నాను, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత అయితే ఉందో ఆ రేటుకి రైట్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటే ఒక సిస్టము. అలా కాకుండా మార్కెట్ వాల్యూ తగ్గించుకొని కొంచెం తక్కువ రేటుకే రైట్స్ ఇష్యూ చేద్దామంటే ఒక సిస్టము. అలా కాకుండా మూడో సిస్టమ్ ఏంటయ్యా అంటే వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడంలో యావరేజ్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ ప్రైస్కి రైట్స్ ఇష్యూ చేయడం ఒక సిస్టము. అలా కాకుండా నాలుగో సిస్టమ్ వచ్చేటప్పటికల్లా యావరేజ్ ప్రైస్కి అట్లాగే మార్కెట్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్షియల్ రేట్కి ఆ డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో ఆ డిఫరెన్స్ రేట్కి రైట్స్ ఇష్యూ చేయడం అనేది ఒక సిస్టమ్ అనమాట. ఇట్లా మరి వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్ అనేది 4 విధాలుగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అదే చూడండి ఇక తర్వాత చెప్తున్నాడు ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ని చూడండి. సమ్ టైమ్స్ వెన్ ఏ రైట్స్ ఈజ్ మేడ్ ఏ షేర్ హోల్డర్ మే గెట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రైట్స్ ఆఫ్ ఇష్యూ 1 షేర్ ఫర్ 3 షేర్స్ ఈజ్ మేడ్. ఒకవేళ ఇప్పుడు చూద్దాం ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ దగ్గర ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ ఏమంటే ఇది దీని నుంచి మీకు థియరీ క్వశ్చన్ మాత్రమే వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్ ఎలా చేస్తారు చూడండి. ఒక షేర్ హోల్డర్కి టోటల్గా 3 షేర్స్ ఉన్నాయి అన్నమాట. 3 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, 3 షేర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి 1 షేర్ రైట్స్ ఇష్యూగా కంపెనీ ఆఫర్ చేసింది. అంటే వాడికి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి 3 షేర్స్ ఉంటే ఇప్పుడు ఒక షేర్ వాడికి అడిషనల్గా ఇస్తుంది కాబట్టి టోటల్గా వాడికి ఎంత అవుతుంది, 4 షేర్స్, 4 షేర్లు అవుతాయి. అది దాన్ని ఫ్రాక్షన్స్కి ఎలా చెప్తారు చూడండి. ఇఫ్ ఏ రైట్స్ ఆఫ్ 1 షేర్ ఫర్ 3 షేర్స్ ఇస్ మేడ్ ఏ షేర్ హోల్డర్ హ్యావింగ్ 3 షేర్స్. ఒక షేర్ హోల్డర్కి ఇట్లాగే తీసుకున్నట్లయితే కనుక 25 షేర్స్ ఉన్నాయి. 25 షేర్స్ ఉన్నాయి. మరి ఇటువంటి వాటికి ఎలా ఆఫర్ చేస్తుంది కంపెనీ, ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్కి ఎలా డివైడ్ చేస్తుంది చూస్తే కనుక జనరల్గా చూడండి మనకి మొత్తం చూడండి 20 షేర్లు ఉన్నాయి. వుడ్ బి ఎంటైటిల్ టు గెట్. ఇటువంటి వాడు ఎలా వస్తాయి వీటికి అంటే 3 షేర్స్కి 1 షేర్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకుంటాం చూస్తే కనుక మనకి టోటల్గా చూడండి 8/1/3గా చేసుకోవచ్చు. 25 షేర్స్ కావాలంటే ఏం చేస్తాం, దీన్ని ఫ్రాక్షన్గా మార్చుకోవాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ గా చూసుకున్నట్లయితే కనుక 8/1/3 ఎలా వస్తుంది, 3 8s are 24 ప్లస్ 1 అంటే టోటల్ గా ఇది 25 అవుతుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ వన్ చెప్తున్నాడు ఏ షేర్ వుడ్ బి ఇస్ ఇన్ సచ్ ఏ కేసు ఏ కంపెనీ విల్ ఇష్యూ ఫ్రాక్షన్ రైట్స్ అండ్ ద సేమ్ మే బి బాట్ ఆర్ సోల్డ్ బై ద ఇండివిడ్యువల్ షేర్ హోల్డర్స్ బట్ ఏ షేర్ కెన్ నాట్ బి ఇష్యూడ్ ఇన్ ఫ్రాక్షన్స్. మా రైట్స్ మాత్రమే వాడి రైట్స్ మాత్రమే ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు కానీ షేర్స్ ఈ విధంగా వాడు డివైడ్ చేసుకోవడానికి వీలు లేదు అంటున్నాడు. అట్లాగే నెక్స్ట్ సేల్ ఆఫ్ రైట్స్. ఏమంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మరి కంపెనీ ఇష్యూ ఆఫ్ రైట్స్ ఇష్యూకి వెళ్ళినప్పుడు అవసరమైతే నేను చెప్పాను కదా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
ఆ రైట్స్ని ఇష్యూ అనేది చేసుకోవచ్చు, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఆర్ దే కెన్ రెనౌన్స్ వదులుకోవచ్చు, ఆరు వాళ్ళకి వచ్చేటువంటి రైట్స్ని సేల్ చేసుకోవచ్చు చెప్తున్నాడు ఇక్కడ. రైట్స్ ఆఫ్ సేల్ ఆఫ్ రైట్స్ సమ్ టైమ్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మే నాట్ షో ఇంట్రెస్ట్ టు టేక్ రైట్స్ షేర్స్ డ్యూ టు one reason or other they may renounce their shares in favor of some other persons. ఏమంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు, రెనౌన్స్ అని చెప్తున్నాడు. వదులుకోవటం అనేది ఎట్లాగయ్యా అంటే వాళ్ళుగా కాకుండా అదే రైట్స్ ఇష్యూ ఆఫ్ రైట్స్ లేక రైట్స్ ఇష్యూని వేరే వాళ్ళకి యూటిలైజ్ చేసుకునేటట్లుగా, వేరే వాళ్ళకి ఇచ్చేటట్లుగా అదే చెప్తున్నాడు. జనరల్లీ కంపెనీ ఆఫర్స్ రైట్స్ షేర్స్ ఎట్ ఏ ప్రైస్ లెస్ దెన్ ద మార్కెట్ ప్రైస్. ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కెన్ మేక్ ఏ ప్రాఫిట్ బై సెల్లింగ్ హిస్ రైట్స్ షేర్స్ టు సచ్ అదర్ పర్సన్స్. మిగతా బయట వ్యక్తులు ఎవరికైనా సరే వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. అంటే రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చేటువంటి షేర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి రైట్స్ని వాళ్ళు అవసరమైతే కనుక సేల్ చేసుకోవచ్చు. ద రైట్ టు పర్చేజ్ ఈజ్ వాల్యుబుల్ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఈజ్ మోర్ దెన్ ద ఇష్యూ ప్రైస్. మరి రైట్ టు పర్చేజ్ ఈజ్ వాల్యుబుల్, రైట్ కొంతమంది చాలా విలువ ఎక్కువగా ఉంటుంది, వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఈజ్ మోర్ దెన్ ద ఇష్యూ ప్రైస్. రైట్స్ ఇష్యూ ద్వారా ఆఫర్ చేసేటువంటి షేర్ వాల్యూ కంటే కూడా మార్కెట్ వాల్యూ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి రైట్స్కి వాల్యూ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. అంతే కదయ్యా, ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో యాక్చువల్గా మార్కెట్ వాల్యూ 200 రూపీస్ అయితే యావరేజ్ ప్రైస్కి రైట్స్ ఇష్యూ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు ఒక్కొక్క షేర్ ఎంత పడుతుంది, 187.5. అంటే అప్పుడు బెనిఫిట్ అవుతుంది కదా. సో కాబట్టి అటువంటప్పుడు ఆ రైట్స్ని ఎవరైతే కనుక రెనౌన్స్ చేయదలుచుకున్నారో లేకపోతే ఏ షేర్ హోల్డర్ అయితే వాళ్ళు సేల్ చేయదలుచుకున్నారో అటువంటి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంటున్నాడు. అట్లాగే నెక్స్ట్ రైట్స్ ఆన్ ఆర్ కమ్, చూడండి, రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్ అండ్ రైట్స్ ఆఫర్ ఎక్స్ రైట్స్. చూడండి, రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్ అండ్ రైట్స్ ఆఫ్ ఆర్ ఎక్స్ రైట్స్. The mechanics of rights offering are quite simple. The company announces a rights offering to shareholders listed on the books as of the record date. These shareholders will receive the rights to buy additional shares. They can exercise any time between the rights distribution and the expiry date. వాళ్ళు ఉన్నటువంటి రైట్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా సరే వాళ్ళు ఎక్సర్సైజ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇన్ ద పీరియడ్ బిట్వీన్ ద అనౌన్స్మెంట్ డేట్ అండ్ ద లాస్ట్ డేట్ one may purchase the equity shares to become a shareholder by the record date. ఏమంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇష్యూకి వచ్చినప్పుడు అట్లాగే ఇష్యూ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఆ మధ్యలో డేట్ మొత్తంలో మరి వన్ మే పర్చేస్ ద ఈక్విటీ షేర్స్ టు బికమ్ ద షేర్ హోల్డర్ ఆఫ్ ద రికార్డ్ డేట్. ఆ డేట్ వాళ్ళ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయినా సరే వాళ్ళు పర్చేజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. టిల్ సచ్ టైమ్ ద ఈక్విటీ ఈస్ సెడ్ టు బి సెల్లింగ్ రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్. ఎవరైతే కనుక విత్ ఇన్ ద క్లోజర్ డేట్ లోపల కనుక ఆ రైట్స్ ఉపయోగించుకుని ఈక్విటీ షేర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో అటువంటి వాళ్ళు దాన్ని ఏమంటారంటే రైట్స్ ఆర్ కమ్ రైట్స్ అంటారు. అట్లాగే దిస్ మీన్ దట్ ఎనీ పర్చేజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ బిట్వీన్ దోస్ డేస్ క్యారీస్ విత్ ద రైట్ టు బై అడిషనల్ షేర్స్. అట్లాగే ఆఫ్టర్ ద రికార్డ్ డేట్, ఆ రికార్డ్ డేట్ కంటే తర్వాత కూడా రైట్స్ని కనుక ఈ ఈక్విటీ షేర్స్ కనుక ఎవరైతే సేల్ చేస్తారో అటువంటి వాటిని రైట్స్ ఆఫ్ ఆర్ ఎక్స్ రైట్స్. అంటే ఈ డేట్ లోపల కనుక షేర్స్ కొని రైట్స్ ఉపయోగించుకొని షేర్స్ కనుక పర్చేజ్ చేసేటువంటి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో అటువంటి వాళ్ళ విషయంలో రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్ అంటారు. అలా కాకుండా మరి ఈ డేట్ లోపల అంటే ఇష్యూకి వచ్చి డేటు క్లోజ్ అయిన తర్వాత కూడా అటువంటప్పుడు కనుక వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఉపయోగించుకొని ఈక్విటీ రైట్స్ని కనుక షేర్స్ని వాళ్ళ రైట్స్ని కనుక సేల్ చేసుకున్నట్టయితే రైట్స్ ఆఫ్ ఆర్ ఎక్స్ రైట్స్గా చెప్తారు. ఓకే, ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ విల్ క్లియర్ ద మెకానిక్స్ ఆఫ్ ఈక్విటీ షేర్ రైట్స్ ఆఫరింగ్. సో ఇక్కడ దాంతో పాటుగా 1 సెప్టెంబర్ 2015 ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్ ఆర్ రైట్స్ ఆఫ్ ఆర్ ఎక్స్ రైట్స్. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆన్ 1 సెప్టెంబర్ 2015 ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ దే మీటింగ్ అనౌన్స్డ్ దట్ ద ఇన్వెస్టర్స్ ఓనింగ్ షేర్స్ ఆన్ September 15 the record day will eligible to participate in a forthcoming distribution of new equity shares. The rights issue will expire by September 30th. So rights
రైట్స్ క్లోజ్ అయ్యేటువంటి డేట్ ఎప్పుడంటే September 30th ఇచ్చాడు, స్టార్టింగ్ డే September 1st అన్నాడు. అయితే ఇప్పుడు ద పీరియడ్ బిట్వీన్ ద అనౌన్స్మెంట్ డేట్ 1st September అండ్ రికార్డ్ డేట్, మధ్యలో రికార్డ్ డేట్ 15th September ఈజ్ ద రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్. ఆ డేట్ లోపల, రికార్డ్ డేట్ లోపల, అంటే ఆ రైట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రికార్డ్ డేట్ 15th September వరకు మధ్యనటువంటి టైం పీరియడ్ మొత్తాన్ని కూడా రైట్స్ ఆన్ ఆర్ కమ్ రైట్స్ గా చెప్తారు. అట్లాగే ఈ 15th దాటిపోతే, అంటే రికార్డ్ డేట్ కనుక దాటిపోతే ఆ 16th నుంచి 13th September మధ్య ఉన్న టైం పీరియడ్ మొత్తాన్ని కూడా రైట్స్ ఆఫ్ ఆర్ ఎక్స్ రైట్స్ గా చెప్తారు. అట్లాగే రైట్స్ ఇష్యూ అడ్వాంటేజ్, రైట్స్ ఇష్యూ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? ద ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రైట్స్ ఇష్యూ. ఏంటది? ఫస్ట్ వన్ చూడండి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కంట్రోల్ ఇస్ మెయింటైన్డ్ త్రూ ద ప్రోరేటా ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ రైట్స్ షేర్స్ మేక్స్ పాసిబుల్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ బికాస్ రైట్స్ షేర్స్ ఆర్ ఆఫర్డ్ టు ద షేర్ హోల్డర్స్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ హోల్డింగ్స్ ఆన్ ద రికార్డ్ డేట్. సో ఇప్పుడు ఈ రైట్స్ ఇష్యూకి వెళ్ళడం ద్వారా మేజర్ అడ్వాంటేజ్ ఎవరికి అయ్యాయంటే కంపెనీకి అవుతుంది. ఎందుకు అంటే చెప్తున్నాడు, మెయింటైన్ త్రూ ప్రోరేటా ఇష్యూ. సో దీంట్లో డిమాండ్ బాగా, మంచి రెప్యూటెడ్ కంపెనీ అనుకోండి, అటువంటి కంపెనీకి మార్కెట్లో షేర్స్కి డిమాండ్ ఎట్లా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లా ప్రోరేటా సిస్టంలో కనుక రైట్స్ ఇష్యూ చేసినట్లయితే కనుక అటువంటిప్పుడు ఏమవుతుంది? ఇష్యూ రైట్స్ మేక్ పాసిబుల్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, అందరి మధ్య కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ బికాస్ ద రైట్ షేర్స్ ఆర్ ఆఫర్డ్ టు ద ప్రపోర్షన్ టు దేర్ హోల్డింగ్స్ ఆన్ ద రికార్డ్ డేట్. వాళ్ళకు ఎగ్జిస్టింగ్ షేర్స్ బేస్ చేసుకొని వాళ్ళకి రైట్స్ అలాట్మెంట్ చేస్తారు కాబట్టి అందరి మధ్య కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ సాధ్యమవుతుంది. అట్లాగే కంపెనీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కాస్ట్ కటింగ్, ఖర్చు కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాడు. సెకండ్ వన్, రైజింగ్ ఆఫ్ ఫండ్స్ త్రూ ది సేల్ ఆఫ్ రైట్స్ ఇష్యూ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ ద పబ్లిక్ ఇష్యూ యాజ్ ఐ టోల్డ్ యు ఎర్లియర్. ఏమంటే రైట్స్ ఇష్యూ పెట్టడం వల్ల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఏ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్స్ ఇష్యూ చేయడం వల్ల కంపెనీకి ఖర్చు ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది. అదే కనుక పబ్లిక్ ఇష్యూకి వెళ్తే కనుక చాలా లెంగ్తీ ప్రొసీజర్, అట్లాగే టూ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చు అవుతుంది. ఎందుకని? పేపర్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ముందు మనం పబ్లిసిటీ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ అంటూ ఇవ్వాలి, అట్లాగే మరి ప్రాస్పెక్టస్ ఇన్వైట్ చేయాలి, అట్లాగే టైం డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, టైం డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే, ఇవన్నీ లెక్కలో తీసుకుంటే కనుక రైట్స్ ఇష్యూ అనేది ఇట్ ఈస్ ఏ బెనిఫిట్ టు ద కంపెనీ ఇన్ ఆర్డర్ టు reduce its expenses if the company goes for public offer or when the company goes for public issue instead of public issue IPO కి వెళ్ళడం బదులుగా రైట్స్ ఇష్యూ చేయడం అనేది కంపెనీకి ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్, కంపెనీకి తక్కువ ఖర్చు అవుతుంది. అట్లాగే నెక్స్ట్ వన్, ఇన్ ద కేస్ ఆఫ్ ప్రాఫిటబుల్ కంపెనీస్ the rights issue is more likely to successful since the rights offered price is less than the current market price. బాగా లాభాలు వచ్చేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్కి రైట్స్ ఇష్యూ చేయడం అనేది చాలా ఈజీగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకని? బాగా మంచి నేమ్ ఉన్న కంపెనీకి మార్కెట్లో ఏముంటుంది? రెప్యుటేషన్ బాగా ఉంటుంది, గుడ్ విల్ బాగా ఉంటుంది, అటువంటి షేర్స్కి డిమాండ్ కూడా బాగా ఉంటుంది. అటువంటిప్పుడు రైట్స్ ఇష్యూ చేయడం ద్వారా మరి ఆఫర్ చేసేటువంటి ప్రైస్ అనేది లెస్ దాన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, తక్కువ అంటే మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ రేటుకి వచ్చినా కూడా అది అప్పుడు బెనిఫిట్ ఎవరికి అవుతుంది అంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకని? మార్కెట్లో బాగా లాభాలు వచ్చే కంపెనీ అంటే షేర్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా పబ్లిక్ ఇష్యూకి వెళ్తే దాని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రైస్కి వాళ్ళు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా తక్కువ రేటుకి రైట్స్ ఇష్యూకి వస్తే కనుక వాళ్ళు తక్కువ ప్రైస్కి షేర్స్ పర్చేజ్ చేస్తారు. కాబట్టి ఇన్ అండ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్స్ ఇష్యూ అనేది బెనిఫిటబుల్గా ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ చెప్తున్నాడు, ఇమేజ్ ఆఫ్ ద కంపెనీ ఇస్ బెటర్డ్ వెన్ రైట్స్ ఇష్యూ ఆర్ మేడ్ ఫ్రమ్ టైమ్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఏమంటే కంపెనీకి ఉన్నటువంటి ఇమేజ్ కూడా, కంపెనీకి ఉన్నటువంటి వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మరల ప్రతిసారి కూడా రైట్స్ ఇష్యూ చేస్తున్నాం అనుకోండి, అటువంటి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీకి ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది, కంపెనీ ఇమేజ్ కూడా మరి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది.
నెక్స్ట్ వన్, అట్లాగే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ టు ద కంపెనీస్ టు రైజ్ అడిషనల్ క్యాపిటల్ త్రూ రైట్స్ ఇష్యూ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దాన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ద జనరల్ పబ్లిక్. మామూలుగా చూడండి, రైట్స్ ఇష్యూ అనేది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి చేయడం ద్వారా కంపెనీకి బెనిఫిట్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకని? అడిషనల్ గా క్యాపిటల్ ని తక్కువ ఖర్చుకి తెచ్చుకోవటంలో. అది అవునా కదా? అదే కంపెనీకి లోన్స్ తెచ్చుకోవాలనుకుంటాం అనుకోండి, అసెట్స్ ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టాలి, అవునా కదా? అక్కడ ఖచ్చితంగా మార్టిగేట్ చేయాలి, సెక్యూరిటీగా చూపించాలి. అట్లాగే లేదా షేర్స్ ని పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనుకోండి, అక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా రైట్స్ ఇష్యూ చేయడం ద్వారా కంపెనీ ఈజీగా తనకు కావాల్సినటువంటి సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. తక్కువ ఖర్చుతోటే తన సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ టు ద కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. కంపెనీస్కి అట్లాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇద్దరికి కూడా బెనిఫిటెడ్గా ఉంటుంది రైట్స్ ఇష్యూ అనేది. అట్లాగే రైట్స్ ఇష్యూ డిసడ్వాంటేజెస్, రైట్స్ ఇష్యూ చేయడం ద్వారా కలిగేటువంటి డిసడ్వాంటేజ్ అంటే చెప్తున్నాడు. ఫస్ట్ వన్, ద షేర్ హోల్డర్స్ హూ ఫెయిల్ టు ఎక్సర్సైజ్ ద రైట్స్ విల్ లాస్ దేర్ వెల్త్. ఏమంటే మరి రైట్స్ ఇష్యూ ఎప్పుడైతే కంపెనీ ఆఫర్ చేసిందో, ఏ షేర్ హోల్డర్ అయితే కనుక రెనౌన్స్ వదులుకున్నాడో అటువంటి వాడికి ఏమైంది? లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఎందుకని? తక్కువ ప్రైస్కే, తక్కువ మార్కెట్ ప్రైస్కే షేర్స్ వాడికి అవైలబుల్గా వచ్చేటువంటి అవకాశాన్ని వాడు ఏమవుతాడు? లాస్ అవుతాడు. కాబట్టి షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రైట్స్ ఇష్యూ అనేది రెనౌన్స్ వదులుకుంటే కనుక వాడికి అది లాస్ అవుతుంది. దాని డిసడ్వాంటేజ్గా చెప్తున్నాడు, డిసడ్వాంటేజ్గా. అట్లాగే నెక్స్ట్, సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ కంపెనీస్ కన్వర్ట్ దేర్ లోన్స్ ఇంటూ ఈక్విటీ, దెన్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ద రైట్స్ ఇష్యూడ్, దే షో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ ఇష్యూ. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి? ఫైనాన్షియల్ కంపెనీస్ కన్వర్ట్ దేర్ లోన్స్ ఇంటూ ఈక్విటీ, వాళ్ళ యొక్క లోన్స్ ని ఈక్విటీలోకి మార్చుకున్నప్పుడు అటువంటి వాళ్ళు ఏమవుతుంది? అటువంటి కంపెనీస్ విల్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ద రైట్స్ ఇష్యూ. అటువంటి కంపెనీస్ లోన్స్ ని మరి ఎప్పుడైతే కనుక క్యాపిటల్ గా ఈక్విటీగా మార్చుకున్నాయో అటువంటి కంపెనీస్ రైట్స్ ఇష్యూకి వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించవు అనమాట. అట్లా దే షో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ ఇష్యూ. అటువంటిప్పుడు వాళ్ళు ఎక్కువగా పబ్లిక్ ఇష్యూ ఐపీఓకి వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, రైట్స్ ఇష్యూకి వెళ్ళడానికి మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో కాబట్టి దిస్ ఆర్ ఆల్ అబౌట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రైట్స్ ఇష్యూ. ఇది నాన్న ఈ ఇష్యూ ఆఫ్ రైట్స్ లేక రైట్స్ ఇష్యూ సంబంధించి థియరీ పార్టే. రేపు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుంచి కేవలం థియరీ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. 10 మార్క్స్లో కానీ 5 మార్క్స్లో కానీ, అంటే ఎస్ఏలో కానీ షార్ట్ ఆన్సర్లో కానీ. మ్యాక్సిమం మాత్రం మీకు ఎస్ఏలో క్వశ్చన్ రాదు, షార్ట్ ఆన్సర్స్ నుంచి మాత్రం ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. అర్థమైందా? మ్యాక్సిమం ఈ టాపిక్ నుంచి థియరీ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా 5 మార్క్స్ కేటగిరీలో ఒక థియరీ క్వశ్చన్ ఉంటుంది ఈ టాపిక్ నుంచి, గుర్తుపెట్టుకోండి. దాంట్లో వచ్చినట్టుగా షార్ట్ ఆన్సర్స్లో ఈ టాపిక్ నుంచి రాదగ్గ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రైట్స్ ఇష్యూ మీనింగ్, రైట్స్ ఇష్యూ మీనింగ్, అట్లాగే సెకండ్ వన్ నీడ్ ఆఫ్ రైట్స్, need of rights. అట్లాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికల్లా రెనౌన్స్. చూడండి, రెనౌన్సింగ్ ఆఫ్ రైట్స్, రెనౌన్సింగ్ ఆఫ్ రైట్స్. ఈ చూడండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మేజర్గా మనకి ఈ 3 క్వశ్చన్స్ బాగా మనం చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ మాత్రం మీరు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది కంపల్సరీగా నోట్ చేసుకున్నాను. ఈ టాపిక్ నుంచి షార్ట్ ఆన్సర్స్ అంటే 5 మార్క్స్ కేటగిరీలో ఈ 3 క్వశ్చన్స్ మీరు బాగా నోట్ చేసుకోండి. రైట్స్ ఇష్యూ మీనింగ్, అట్లాగే నీడ్ ఆఫ్ రైట్స్, రెనౌన్సింగ్ ఆఫ్ రైట్స్. ఈ 3 క్వశ్చన్స్ మాత్రం మీరు బాగా జాగ్రత్తగా చదవండి. కంపల్సరీగా మాత్రం వాటి నుంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది మీకు కంపల్సరీగా వస్తుందన్న అది నోట్ చేసుకోండి. రేపు మరొక ముఖ్యమైన టాపిక్ మనం వెళ్దాం. సో కాబట్టి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్లో ఇది 4th టాపిక్. రేపు వచ్చేటప్పటికల్లా బోనస్ షేర్స్ గురించి
అట్లాగే దానికి సంబంధించి మాత్రం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి బోనస్ షేర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దాని నుంచి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు థియరీ పార్ట్, వీటికి సంబంధించి PDF కాపీస్ మేము పెడతాం, పంపిస్తాం. అట్లాగే మిమ్మల్ని కూడా బుక్ పర్చేజ్ చేయమన్నాం, టెక్నికల్ సిరీస్ వాళ్ళది. ఆ బుక్ మీరు పర్చేజ్ చేసి ఉంటే కనుక ఈ థియరీ పార్టే కాబట్టి నిన్న చెప్పాను ఏంటది కాన్సెప్ట్ ఆఫ్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్, దానికి సంబంధించి కూడా 5 మార్క్స్ కేటగిరీలో ఏ క్వశ్చన్స్ చదవాలో చెప్పాను. అట్లాగే ఈరోజు ఇష్యూ ఆఫ్ రైట్స్ నుంచి కూడా థియరీ పార్టే, దీని నుంచి కూడా 5 మార్క్స్ కేటగిరీలో ఈ 3 క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకున్నాను, చదవండి జాగ్రత్తగా. ఓకేనా? రేపు మరో టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.